బ్రో హాయ్ అన్న. రేపు బాలయ్య బాబు వేడిగా వస్తున్నాడు మరి థియేటర్ లో దూసుకుంటూ ఎలా ఉండబోతుంది? నిజంగా బాలకృష్ణ గారు ప్రమోషన్స్ లో ఎక్కడో లేట్ గా చేసినా కూడా నిన్న అందరికి భయం పుట్టేలా, అంటే దిల్ రాజు గారికి అనుకుంటా సంక్రాంతికి వస్తున్న మా హీరో వెంకటేష్ గారు వస్తున్నా నిన్న రిలీజ్ అయిన డైలాగ్ వారండి. డైలాగ్సే లేక ఫస్ట్ డైలాగ్ లో అందరు డిసప్పాయింట్ అయ్యారు. సెకండ్ డైలాగ్ లో బాబీ గారు డైలాగ్స్ వారి ఇలా వదిలారు. బాలకృష్ణ గారు బాబీ డైల్ ముందు కూర్చొని కాళ్ళ మీద కాలేసుకుని రాయలసీమ బోల్కే ఎక్కై మాలూమ్ ఓ మేరా అడ్డా అంటారు కదా, నిజంగా ఆ డైలాగ్ చాలా బాగా వచ్చింది. రాయలసీమలో కూడా కేకలు అనిపిస్తున్నా. ఎందుకంటే బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఎక్కువ రాయలసీమ జిల్లాల్లో ఉంటారు. ఆయన సినిమా రిలీజ్ అయితే ఒక చిన్న మినీ జాతర లెక్క చేస్తారు. ఇంకొక డైలాగ్ ఉంది, వాడు హంటర్ వైల్డ్ హంటర్ అని ఒక అది డైలాగు చిన్న పాప చెప్తుంది. ఇంకో డైలాగ్ ఏంటంటే వాడు ఉన్నాడమ్మా మీ జంగిల్ కింగ్ ఆఫ్ జంగిల్ అని, అది కూడా బాగుంది. మన నువ్వు మ్యానా ఐరన్ మ్యాన్ అని చెప్తారు కదా, ఆ డైలాగ్ కూడా బాగుంది. నిజంగా కొంచెం హైప్ అయితే పెంచింది డైలాగ్స్ బాలకృష్ణ గారిది. చూడాలి, ఎందుకంటే మొత్తం ఒక యాక్షన్ ఓరియంటెడ్ కనబడుతుంది స్టైలిష్ గా. బాలకృష్ణ గారు ప్రతిదీ మాస్ ఓరియంటెడ్ గా ఉంది. దీంట్లో బాపి గారు ఒక స్టైలిష్ యాక్షన్ ఓరియంటెడ్ చేశారు బాలకృష్ణ గారితో నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, టాక్ అయితే నార్మల్ గా వచ్చింది. ఇంకొక 4 రోజులు ఆగితే గనక ఇంకా రియల్ తెలిసిద్ది. అవునండి. సో మరి వెంకటేష్ గారు కూడా వస్తున్నారు. అట్లాగే చాలా మంది ఏమంటున్నారంటే వేడి కావాలంటే బాలయ్య బాబు సినిమాకి వెళ్ళాలి, కొంచెం మీరు చల్లబడాలంటే వెంకటేష్ సినిమాకి వెళ్ళాలి ఫ్యామిలీతో అంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే అండి. సంక్రాంతి పండుగ రోజు అందరూ ఫ్యామిలీస్ తో కలుస్తారు కాబట్టి వెంకటేష్ గారి సినిమానే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ సినిమా స్టోరీ పక్కన పడేస్తే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటే కానీ ప్రేక్షకులు ఆ సినిమాకి జనరంజకం ఎక్కువ అవుతారని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు ఏ సినిమా అయినా పుష్ప గాని నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన మొన్న January 1st రిలీజ్ అయిన మార్కో గాని నుంచి చూసుకుంటే వైల్డ్ ఎక్కువ అయింది. ఎక్కువ బ్లడ్ లేదే సినిమా లేదు, యాక్షన్ లేదే సినిమా లేదు. అలాంటిది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీస్ తో చిన్న పిల్లలు కానించి వదిన కానీ అమ్మమ్మ కానీ బాబాయ్ పిన్ని వీళ్ళందరితో కలిసి చూడదగ్గ సినిమా సంక్రాంతికి వస్తున్నామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఎటువంటి వల్గర్ కూడా దీంట్లో లేదు. గోదావరి గట్టు సాంగే చాలా మంది ఇంట్రెస్ట్ గా సినిమా ఇప్పుడు చూడాలని ఆలోచనతున్నారు. అది కాకుండా ఐశ్వర్య రాజేష్ గారిని ఒక సౌందర్య గారితో పోలుస్తున్నారంటే సౌందర్య గారిని మనం మరిచి కూడా ఒక 15 ఏళ్ళు అవుతుంది. అలాంటి తర్వాత చాలా మంది హీరోయిన్స్ వచ్చినా సౌందర్య గారిని ఎవ్వరు మప్పించకపోయారు. ఐశ్వర్య రాజేష్ గారు మన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి కాబట్టి నిజంగా గోదావరి గట్టు సాంగ్ లో వాళ్ళిద్దరు పేరు నిజంగా వెంకటేష్ సౌందర్య గారు పేరు మాదిరి అనిపించింది నాకు కూడా. నిజంగా మీనాక్షి కూడా ఈ మధ్య ఆమె గ్లామర్ తో పాటు లక్కీ భాస్కర్ లాంటి ఫ్యామిలీ సినిమాలో కూడా చేసింది. ఆమె యాక్షన్ కూడా చాలా బాగా చేసింది కాబట్టి ఈ సినిమాలో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు మీనాక్షి చౌదరి. నిజంగా ఆ సినిమా స్టోరీ పక్కన పట్టేస్తే ఒక ఎంటర్టైన్మెంట్ మనకు సినిమా థియేటర్లో పడి నవ్వే ఛాన్స్ అనిల్ రావిపూడి గారు ఇస్తున్నారు చాలా రోజుల తర్వాత. ఈవి సత్యనారాయణ గారు ఉంటే కామెడీ గ్యారెంటీ అన్నట్టు మనం ఆ రోజుల్లో వెళ్తున్నాం కదా, అలాగే ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే కామెడీ గ్యారెంటీ అనే ఒక బలం కంపల్సరీగా ఉంది. ఎక్కడో బాలకృష్ణ గారితో ఆయన భగత్ కేసరిలో ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ ఉంది, అక్కడ కామెడీ మిస్ అయ్యారు. కాబట్టి దీంట్లో సంక్రాంతికి వస్తున్నాంలో అన్ని కామెడీ సాంగ్స్ ఫైట్స్ అన్ని పెట్టారని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ. ఓకే అండి.